Hello, Gemindars. Welcome back to our channel, Graduated Gemindars, and welcome to a new video. సో మన ఇంట్రడక్షన్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మాయాలోకం సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అయిన హిట్ ద థర్డ్ కేస్ గురించి మాట్లాడుకుందాము. హైప్ ఎక్కించుకున్నాం రండి. సో హిట్ 3 కోసం మాట్లాడే ముందు మనం అసలు హిట్ వర్స్ ఎలా స్టార్ట్ అయింది, శైలేష్ కొన్ని దీన్ని ఎలా క్రియేట్ చేశాడు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఒకసారి హిట్ 1 రీక్యాప్ కొట్టేద్దాం. సో మీ అందరికీ తెలుసు విశ్వక్సేన్ యాక్ట్ చేశాడు హిట్ 1 మూవీలో. సో అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అప్పుడు థ్రిల్లర్ సిరీస్ థ్రిల్లర్ మూవీస్ జోనర్ లోని మన అందరికీ తెలుసు. సో హిట్ 1 లోని మనకి విశ్వక్కి ఒక డిజార్డర్ పెడతారు, PTSD అని. అది కూడా వాళ్ళ సిస్టర్ డెత్, వాళ్ళ సిస్టర్ ని లైవ్ గా తన కళ్ళ ముందే కాల్ చేయడం వల్ల తనకి ఆ ట్రామా వచ్చి ఎప్పుడైనా సరే ఆ ఫైన్ చూస్తే మళ్ళీ తనకి ఆ ఎపిసోడ్స్ రీక్రియేట్ అవడం తనకి. సో తను ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ గానీ ఒక డ్రాబ్యాక్ గానీ ఏదో ఒకటి ఇచ్చేవారు ఆ క్యారెక్టర్ కి. సో ద హీరోస్ నాట్ ఎవ్రీ టైమ్ అల్టిమేట్. తను ఎప్పుడు పవర్ఫుల్ కాదు, కంప్లీట్ ఇంటెలిజెంట్ కాదు. మిస్టేక్స్ చేయడానికి లూప్ హోల్స్ ఉంటాయి. అండ్ మనకి లాస్ట్ లో మళ్ళీ సమ్ పర్సన్ షూట్ చేసినట్టు కూడా చూపిస్తారు. అది కూడా క్వశ్చన్ మార్క్ కింద మిగిలిపోయింది. అండ్ స్లోగా అది పార్ట్ 2 లో రివీల్ చేశారు. తన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కూడా డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే జస్ట్ సైడ్ క్యారెక్టర్స్ కింద కాకుండా వాళ్ళు తన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో వాళ్ళ పార్ట్ ఏంటో వాళ్ళకి కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా చూపించి కొంచెం అంటే వీళ్ళు కూడా సైడ్ చేయకుండా కొంచెం నీట్ గా స్క్రీన్ పే రాసుకున్నారు. అండ్ అప్పుడు వరకు కూడా మనం విలన్స్ కింద ఎవరెవరినో అనుకుంటాం. ఒకసారి అభిలాష్ ఏమో చాలా ఆ విలన్ టైప్ యాంటోగనిస్ట్ యాక్ట్ ఎలా చేస్తారో అలాగా ఆవిడ సైడ్ క్యారెక్టర్ ఉంటారు. అండ్ డిఫరెంట్ యాక్టర్స్ మీద మనం ఏమంటారు అనుమానించిన చేశాడు. లైక్ ఇంటర్వ్యూలో స్క్రీన్ ప్లే అలాంటిది, అంటే స్క్రీన్ ప్లే అలా పెట్టాడు. అంటే తిను యాక్చువల్లీ హీరో కూడా ఒక స్టేజ్ లో హీరోనే ఇన్వాల్వ్ అయ్యాడు పోర్ట్రే అయ్యేది. హేమ అనుకుంటా యాక్టర్. ఆవిడకైతే లైక్ ఇంట్రోగేషన్ అప్పుడు చెప్పకొద్ది కానీ పోయించేస్తారు ఇంట్రోగేషన్ టైం లో. ఆ ఇంట్రోగేషన్ లైక్ మేల్ కన్నా ఫిమేల్ కన్నా తేడా లేదు. ఎవరికైనా సరే ఇంట్రోగేషన్ అంటే ఇంట్రోగేషన్. థర్డ్ కేస్ అంటే ఏంటనేది లిటరల్ ఆ మూవీలో చూపించాడు. ఎందుకంటే మాక్సిమం మూవీస్ లోని ఇంట్రోగేషన్ పార్ట్ అంత సివియర్ గా చూపించారు. శైలేష్ నువ్వు లిటరలీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ హిట్ 1 మూవీ. సో అండ్ లేటర్ ఆన్ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా, అంటే చాలా టైం టు టైం రివీల్ అవుతాయి మెల్లగా. అంటే హీరో తెలిస్తే ఓకే చుట్టుపక్కల షూ ఇప్పుడు ఒక లేస్ అలాగా స్లోగా అన్ని లేసెస్ ఓపెన్ అవుతూ వస్తే హీరో తెలుస్తుంది ఓకే లేయర్స్ రిమూవ్ అవుతూ సంథింగ్ దగ్గరికి. ఐ డోంట్ నో దట్. అండ్ విశ్వస క్యారెక్టర్ కూడా అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా ఇందులో? వాళ్ళ హెడ్ ఆఫీసర్ యాక్చువల్లీ విశ్వాసాలే అక్కడ మెయిన్ మీద ఉంది. తర్వాత పార్ట్ లో తెలుస్తుంది యాక్చువల్ షూట్ చేసింది. లాస్ట్ బిట్ బుల్లెట్ స్నైపర్ వస్తున్నప్పుడు దెన్ సెకండ్ పార్ట్ వి గాట్ టు నో దట్ దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ దట్ స్నైపర్ అండ్ విశ్వాస్ ప్లాట్ఫామ్. సో పార్ట్ 2 లో మనకి అది రివీల్ చేశారు. లాస్ట్ లో అసలు అది హీరో ఫ్రెండ్ యొక్క వైఫే అని తెలిసిన తర్వాత లిటరల్లీ అబ్సల్యూట్ సినిమా మూమెంట్ అయిపోయింది. సో యా హిట్ 1 వాజ్ సర్ప్రైజ్ టు ఎవ్రీవన్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూవీ అది. టాలీవుడ్ లో సినిమా అంటే ఇన్వెస్టిగేషన్ దాంట్లోని ఇట్ వాజ్ ద బెస్ట్ మూవీ అప్పుడు వరకు. అంటే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మన టాలీవుడ్ లో అంతవరకు రాలేదు. అండ్ నీకు తెలియదు ఒక విషయం, సినిమా స్టార్ట్ అయ్యి థియరిటికల్ రన్ 3 weeks అయిపోయింది. 3rd week అయిపోయింది, నెక్స్ట్ వీకే కోవిడ్. యా రన్ అయిపోయింది. వచ్చిన ప్రాఫిట్స్ వచ్చాయి. అదృష్టం నానికిను ప్రశాంత్ కి ప్రాఫిట్స్ వచ్చాయి, ప్రొడ్యూసర్లకి. సో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఏంటి, సర్లే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చారు రైట్స్, శాటిలైట్ రైట్స్. దాని తర్వాత ఏంటి, దీన్నే రీమేక్ కొట్టారు హిందీలో రాజ్ కుమార్ రావుతోని. బట్ హిందీలోని థియరిటికల్ రైట్స్ చేశారు, రిలీజ్ అయిన సినిమా. బట్ కోవిడ్ తర్వాత ఎవరు రాలేదు, ఎందుకంటే భయం. ఆ మూవీ కోవిడ్ తర్వాత భయం కూడా పక్కన పెట్టు. ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ విత్ దోస్. జెర్సీ మన తెలుగులోని ఎంత పాపులర్ అయిందో హిందీలో అసలు అంత పాపులర్ అయితే అవ్వలేదు. కొన్ని ఫిలిమ్స్ అలాగా ఒరిజినల్ నుంచి రీమేక్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ స్టిల్ హిట్ మూవీ అనేది అయితే బికేమ్ ఏ
బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ హిట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, హిట్ వర్క్స్ కూడా ఉంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్ట్ 2 వస్తుందని ఎప్పుడు తెలిసిందంటే అసలు హిట్ 1 లాస్ట్ లోని క్లిఫ్ హ్యాంగర్ కూడా లేదు పార్ట్ 2 వస్తుందని. అండ్ లిటరలీ మన క్యారెక్టర్ కూడా అడివిశేష్ వస్తాడని కానీ మేము అనుకున్నాం పార్ట్ 2 అంటే ఓకే ఇట్ విల్ బి కంటిన్యూస్ స్టోరీ టు హిట్ 1 ఇట్ మైట్ బి విశ్వక్సేన్. ఓకే విశ్వక్సేన్ నేను అనుకుంది ఏంటంటే ఓకే విశ్వక్సేన్ వస్తాడు సెకండ్ పార్ట్ లో కూడా వచ్చి ఓకే ఆ కంటిన్యూ చేస్తున్నా అయిపోతే స్టోరీ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుందేమో. వెరీ క్వశ్చన్ మార్క్స్. వాళ్ళ చెల్లెళ్ళు చనిపోయింది, విశ్వక్సేన్ ఎలా చనిపోయారు, లైక్ ఇట్స్ సోలో ఫిల్మ్ మూవీ లైక్ బాగుంది. తర్వాత సడన్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఓకే ఇట్స్ అడిషేషన్ గానీ ఇంట్రెస్టింగ్ లైక్ యూనివర్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారేమో అనుకున్నాము. ఇంట్రెస్టింగ్ కానీ పోస్టర్ ఫస్ట్ పోస్టర్ వదిలేదు ఆ డాగ్ ది అంటే జస్ట్ లైక్ మ్యాక్స్ ది వెనక అడిషేష్ ఇద్దరు సేమ్ ఫార్వర్డ్ ఫేసింగ్. అండ్ ఓకే వస్తుంది సో విశ్వక్ కూడా అందులో ఉంటాడు, సో ఇద్దరు కలిసి హ్యాండిల్ చేస్తారా లేకపోతే క్యామియో లాంటి ఉంటాయా అని అనుకున్నాం. బట్ యా బిఫోర్ మూవీస్ ని పెట్టారు హిట్ 2 లోని. సో బట్ దట్స్ అబౌట్ హిట్ 1. సో కమింగ్ టు ది గ్రేట్ లాస్ట్ సుహాస్. హిట్ 2 దేనికోసం చూసావని చెప్తే ఐఎమ్ ఓన్లీ గాన్ ఫర్ సుహాస్. సుహాస్ కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ చేస్తాడు భయ్యా. లాస్ట్ వరకు స్వాతి ముత్యంలో మొహం పెట్టి లాస్ట్ లోని విశ్వరూపం చూపిస్తాడు. మీన్ వైల్ లేని ఫస్ట్ థియేటర్కి వెళ్ళాం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే మూవీ ప్రొసీడింగ్స్ చాలా బాగున్నాయి, ఫ్లోలో వెళ్తుంది, సర్లే మెల్లమెల్లగా ఒక ప్యాటర్న్ అవన్నీ తెలిసాయి హీరోకి. ఓకే లాస్ట్ లో ఎవడో ఉంటాడు కొంచెం గంభీరంగా ఉంటాడు అనుకున్నాం. గుంటనక్కల పక్కనే అలా బండి మీద వెళ్తుంది గర్ల్ ఫ్రెండ్ నీడే చంపేసాడు. లాస్ట్ లో నాడు డెంటిస్ట్ లోకి వెళ్ళి తెలుస్తుంది చూడు అడివిశేష్ కి బుర్ర అలా పోద్ది పైన అలా చూస్తే గోడ మీద. హీరో క్యారెక్టరైజేషన్స్ లో కూడా మన హిట్ 1 ఎలాగైతే పీటీఎస్జీ ఉందో హిట్ 2 లో కూడా హీరోకి 8 డిసార్డర్ ఉంది కానీ నోట్దోలు ఎక్కువ, చాలా ఎక్కువ. సో సీనియర్ ఆఫీసర్స్ తో గానీ మాట్లాడే విధానం గానీ జోవియల్ గా మాట్లాడారు. సో దాని వల్ల ఏంటంటే కొంచెం కాంప్లికేషన్స్ అవుతాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు మీ హయ్యర్ ఆథర్స్ తో మాట్లాడితే ఎలాగ ఉంటుంది అలాగా. అది తనకి ఒక బ్యాక్ డ్రాప్ కింద పెట్టారు. హిట్ 2 లో కూడా జరిగేది అదే. నువ్వు ఎంత క్రూషియల్ సిచ్యువేషన్స్ లో హీరోకి సపోర్ట్ వచ్చేది కాదు ఆ కేసు సాల్వ్ చేయడానికి. సో మళ్ళీ ఫ్లాస్ పెరిగేది. బట్ హిట్ 1 కన్నా గొప్పదని చెప్పను కానీ హిట్ 2 లో విలన్ రివిలేషన్ చాలా బాగుంటది. హానెస్ట్ గా హిట్ 1 లో విలన్ అంతే ఉండదు. బికాస్ అక్కడ ఏంటంటే హీరోయిన్ కిడ్నాప్ చేసడం వల్ల హీరో వెతకడానికి చేసే ప్రాసెస్ లో అది నిజాలు తెలుస్తాయి ఫస్ట్ కేసులో ఏమేమి ఉన్నాయో. పార్ట్ 1 లో ఇట్స్ రివెంజ్ ఆన్ 1-on-1 ఓన్లీ ఆ పర్సన్ మీద రివెంజ్. అండ్ హీరో పార్ట్ 1 లో హీరోయిన్ కూడా కిడ్నాప్ చేస్తారు బికాస్ ఆ మ్యాటర్ తెలిసింది కాబట్టి, తెలిసిపోయింది ఆ మ్యాటర్ రివీల్ అయింది. పార్ట్ 2 లో ఏంటంటే ప్యాటర్న్స్ ప్రతి ఒక్కరిని సేమ్ ప్యాటర్న్ లో చంపుతాడు. అంటే ఆ పళ్ళు షేప్ తోని మెడ మీద చెయ్యి మీద కాళ్ళ మీద ఎక్కడ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే హిట్ 2 లోని మనకి తెలియని ఫ్లాష్ బ్యాక్. ఇంకోటి ఏంటంటే అసలు అడివిశేష్ కి తన సబార్డినేట్ ఆఫీసర్ కోమలి ప్రసాద్ కి ఎందుకు పడదు. అండ్ అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే హిట్ 3 లో కోమలి ప్రసాద్ కి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడుతుంది. 2 లో కూడా చాలా బాగా కేసెస్ సాల్వ్ చేయడానికి she had forensic హ్యాండ్ ఇచ్చింది. తను లీడ్స్ కూడా ఇచ్చింది లైక్ స్టోరీని ఫ్రంట్ కి నడపడానికి. షీ హ్యాడ్ పొటెన్షియల్ ఇన్ ద స్టోరీ. క్యారెక్టర్స్ బాగా రాస్తాడు యాక్చువల్లీ సజెస్ట్ కోమల్ ప్రసాద్ కి. అండ్ వన్ మోర్ క్యారెక్టర్ ఇన్ ద స్పాట్ లైట్ అభిలాష్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్ మ్యాన్. పార్ట్ 2 లో అవుట్ ఆఫ్ సిలబస్ అభిలాష్. పార్ట్ 1 లో మనం it's face off between Vikram Rudhraraju and Abhilash. Now they have become friends and the part 2 has been established between them. సో హిట్ 2 లో కూడా అభిలాష్ ఏంటంటే తను కోర్ట్ లో ఏదో ఫైట్ జరిగి వైజాగ్ హిట్ కి వచ్చి అండ్ అక్కడ అడిషన్స్ కి కొన్ని శాంపుల్స్ వేస్తాడు. సో ఆ ఫైట్ ఏంటి అది కూడా ఏం రివీల్ చేయలేదు. అండ్ కోమలి ప్రసాద్ అండ్ కృష్ణదేవ్ కి ఒక మిస్సింగ్ ఒక కేసు అన్సాల్వ్డ్ కేసు కోమలి ప్రసాద్ వల్ల సాల్వ్ అవ్వలేదు అనేసి ఒక గ్రడ్జ్ ఉంది. ఆ కేసు ఏంటో మనకి చెప్పలేదు. సో స్టిల్ దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ యాక్చువల్లీ హిట్ వర్స్ లోని. కమింగ్ టు హిట్ 2 క్లైమాక్స్, దట్ వాజ్ అన్ అనదర్ లెవెల్. అభిలాష్ చెప్తాడు అభిలాష్ ఇచ్చే హైప్ అండ్ ఎలివేషన్. అర్జున్ సర్కార్ ఎవరు మనకి అసలు మూవీ కోసం అసలు ఏం ఐడియా లేదు. హిట్ 3 కేసు ఎలా ఉంటుంది, నాని క్యామియో వస్తుందని కూడా మనకు తెలీదు. నానిది ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఆ
రగ్డ్ గెటప్ లో అభిలాష్ ఇచ్చే ఎలివేషన్ అయితే లైక్ హీఈస్ లిటరలీ లైక్ ద మోస్ట్ వైలెంట్ కాప్ ఎవర్ అన్నట్టు అండ్ చూపించి కప్పు ఫోల్డ్ చేసినప్పుడు బ్లడ్ మనకు Blood. కనిపించుకోవద్దని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుంది. టుక్ సో కేర్ అండ్ అండ్ ఆల్సో డీటెయిలింగ్. తను జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ దిగో చూపించేస్తుంది, రివీల్ చేసేస్తుంది తను ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తున్నాడు Yeah. అని కూడా కార్ ఒక యూనిఫామ్ వెనకట్ల కార్ లో హ్యాంగ్ చేసి అండ్ ఉంటది. అండ్ సమ్మన్ హాస్ బీన్ Tied up. లిటరల్లీ ఆ Blood మొత్తం blood shed. చూసిన తర్వాత ఓకే ఇంత వైలెంట్ గా అర్జున్ సర్కార్ ఉంటాడు. హిట్ 3 నాని ఇలా పోనడానికి కారణం ఆ సరిపోదా శనివారంలో చిన్న అగ్గిరవ్వ రాజేయడమే. మనం అది కూడా మనమే ఇచ్చాం ఆ భరోసా. నాని ఎప్పుడు రామ్ కామ్ లవ్ స్టోరీసే కాదు, తనలో మాస్ యాంగిల్ ఎప్పుడు తెలిసిన దసరా, ఫస్ట్ దసరా. ఆ లాస్ట్ క్లైమాక్స్ లో రావణాసుడు తల మీద వచ్చి టామ్ చాకో గడికి ఇలా కొడతాడు, అలా డెడ్. నాని కోసం ఎంత మాట్లాడిన ఈజ్ కైండ్ ఆఫ్ వర్స్టైల్ యాక్టర్. హీ ట్రైస్ ఎవ్రీ జోనర్. తను ఎంత కొత్తగా ట్రై చేద్దామా సిన్స్ భలే భలే మొగడుపై స్టార్టెడ్. యాక్చువల్లీ దిస్ వర్సిటాలిటీ స్టార్టెడ్ ఫ్రమ్ అంటే సుందరానికి ఫ్లాప్. సరే సరిపోదా శనివారం ఇంకా ర్యాంప్ ఆయన మధ్యలో అలాగ వచ్చింది. ఆయన ఏదో సరే ట్రై చేద్దాం, మన ఒరిజినల్ మనం మిస్ అయిపోకూడదని చెప్పినట్టు చూపించి వెళ్ళిపోయాడు. సో ఇదంతా పక్కన పెడితే మనం ఎక్కడి నుంచి నాని పాడ్కాస్ట్ కి వెళ్ళిపోయినట్టున్నాము. సో ఇదంతా పక్కన పెడితే హిట్ 3. సో హిట్ 3కి వచ్చేస్తే ట్రైలర్ వచ్చింది, ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది, కాశ్మీర్ గ్లింప్స్. దాని తర్వాత టీజర్, హీరో కోసం గ్లింప్స్. హీరో ఎలాంటి వాడు, అసలు హీరో ఎవడు, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, అండ్ జస్ట్ లాఠీ తీసుకొని చేయి పెట్టే చెప్పి చితక్కుమ్మేయడం. దట్ సౌండ్స్. ట్రైలర్ వచ్చింది. యా ఆబ్వియస్లీ పాటలు ఆనెస్ట్ గా చెప్తే ట్రైలర్ కన్నా ద వే నాని గ్లిమ్స్ చాలా హైప్ ఇచ్చింది నాని కోసం. ఏదైతే ట్రైలర్ కన్నా నాని టీజర్ అండ్ గ్లింప్స్ రెండు ఏవైతే వచ్చాయో, నాని టీజర్ వస్తుంది. ఐ మీన్ హూ ఇస్ అర్జున్ సర్కార్. లాఠీ అసలు లాఠీకి తనకున్న రిలేషన్ ఏంటి? ఛత్రపతి సినిమాలో అంటారు కదా, నీకు వారికి సంబంధం అంటే కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం అన్నట్టు లాఠీకి నానికి సంబంధం అంటే హిట్ 3 చూసి మనం ఇంకా తెలుసుకోవాలి. పక్క విధ్వంసం ఉంటది. సో ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ అన్ని ఇందులో కూడా వైలెన్స్ కి అసలు తక్కువ లేదు అనే స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్, ఇట్స్ నాట్ ఫర్ ఫెయింటెడ్ హార్ట్స్ అని క్లియర్ గా చెప్పారు. ఇట్స్ నాట్ కిడ్స్ డోంట్ వాచ్ అవర్ మూవీ, వి ఆర్ సిన్సియర్లీ సేయింగ్ దిస్. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిట్ 3? మనకి హిట్ 1, హిట్ 2 లో చూస్తే వైలెన్స్ ఇంట్రోగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏదో క్లైమాక్స్ లో ఏదో చిన్న పార్ట్ ఉండడము. అసలు ఇప్పుడు వైలెన్స్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రోగేషన్. వైలెన్స్ అంటే మనకి విలన్ చేసే వైలెన్స్ చూపించారు యాక్చువల్లీ హిట్ 2 లో. ఇప్పుడు హీరో చేసిన వైలెన్స్ చూస్తున్నాము. రెండింటిని బ్యాలెన్స్ చేశాను అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హిట్ 1, 2 తో కంపేర్ చేస్తే హిట్ 3 హ్యాస్ మోర్ డ్యూరేషన్. హిట్ 1, 2 కొంచెం షార్ట్ డ్యూరేషన్స్, ఎక్కువేం కాదు. వెయిట్ లెట్ మీ టెల్ మీ వన్ థింగ్. అసలు సినిమా నాకు ట్రైలర్ లో నచ్చిన హైప్ మూమెంట్ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఉంటాయి సార్. నైట్ ఎప్పుడైనా మీ జీవితంలో ఏమైనా కోల్పోయినట్టు ఏమైనా అనిపిస్తే నైట్ జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆయన ప్రవచనాలు వింటే నెక్స్ట్ డే మోటివేషన్ వస్తుంది. అలాంటిది ఆయన స్పెషల్ రిక్వెస్ట్ వెళ్ళి చేసి స్టోరీ లైన్ చెప్పి వీళ్ళే లైన్స్ రాసుకొని దానికి తగ్గట్టు అతనితో చెప్పించి ట్రైలర్ లో షార్ట్స్ ఒక్కొక్కటి స్లో మోలో చూడండి. 0.25 లో చూస్తే ద వే హీ టార్చర్ ద ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళని టార్చర్ చేస్తుంటే అరే ఇంత ఎక్స్టెంట్ వెళ్తారా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ విలన్స్ కూడా ద వే దే ఒక షార్ట్ లోని లాంగ్ షాట్ ఉంటది, విలన్ అది తను విలన్ కాదో తెలియదు, వెళ్తూ ఉంటే ఒక కార్నర్ లో బాడీ పార్ట్స్ కట్ చేసి ఒక 2 తలలు 2 చేతులు ఇదేందుకు టీజర్ లోని ఒక షార్ట్ ఉంటది, హెడ్ స్కల్. దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఆ లేడీ కంప్లైంట్ ఇస్తుందో హైట్ గడ్డం కోసం డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు లైక్ నాని పోర్ట్రే చేశారు. సో జస్ట్ లైక్ షోయింగ్ నెగటివ్ షేడ్స్ ఆఫ్ నాని. అంటే ఏమో నానియే చేశాడా అనుకున్న టైంకి మరి ప్రొఫెషనల్ వస్తాయి. ఆపదలో ఆదుకోవడానికి ఒక ఆపద్ బాగా వస్తాయి. అంటే షార్ట్ ట్రైలర్ కట్ మాత్రం సూపర్. అవదో కానీ నీకు ఎన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయాలో మూవీ చూడడానికి, ప్రాపర్ కన్ఫ్యూజన్స్ ఎంతూజియాజం చూడడానికి క్రియేట్ చేయాలో అంతా క్రియేట్ చేస్తారు ట్రైలర్ తో. సో హిట్రీలో క్యాన్సిల్స్ కోసం తెలుసా అది విశేష్ ఇంకో ఎవరో ఉన్నారు క్వశ్చన్ మార్క్ అది తెలుసు, కానీ రివీల్ చేస్తే లేదు.
మేబీ కార్తీ రావచ్చు అని అంటున్నారు. బట్ నాకేమో కార్తీ రాకపోవచ్చు కూడా. జింక్సన్ కాదు కానీ సల్మాన్ ఖాన్ రావాలంట. బా అండ్ బాయ్ కా సలాం మాట్లాడుతున్నప్పుడు శ్రీనిధి శెట్టి ఫైటింగ్ బాగా చేసిందని చెప్పి అది కూడా చెప్పారు. సూపర్ లాగేశారు. శేష్ తో కూడా ఫైట్ కొరియోగ్రఫీ చేసినట్టు టంగ్ స్లిప్ అయ్యారు. నేను చెప్పుకుంటూ పోతే హిట్ అన్ని ఇక్కడే చెప్పేస్తే చూసిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. సినిమా చూద్దామని మనమే రివీల్ చేసి మనమే అనాలిసిస్ ఇచ్చేస్తున్నాం. అంతా కాదు టికెట్స్ బుక్ చేసుకున్నాను. టికెట్స్ బుక్ చేసుకున్నారా? నాకేమో డౌటే దొరికితే లేదో అని మాకు. బట్ ట్రై చేస్తాం. మీకు FDFS వ్లాగ్ అయితే వస్తుంది. ట్రై చేస్తాం పక్కగా. ఎర్లీ మార్నింగ్ షోస్ తీస్తాము. లేదు అంటే బట్ ఆ రోజు మాత్రం సినిమా కంపల్సరీ పక్కా చూసి మీకు రివ్యూ అనేది అయితే ఇస్తాము. సో మీకు ప్రామిస్ చేసాం వీడియో వస్తుందని. అలాగే మేము వీడియో అయితే కంప్లీట్ చేసాము. మా మాయాలోకం సిరీస్ స్టార్టింగ్ బాగుందనే అనుకుంటున్నాం. హోప్ సో ఫస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి. మేము ఏవేవైతే ఇంప్రూవ్ చేసుకోవాలండి డెఫినెట్ గా మేము దాని వర్క్ చేస్తాం. విల్ గివ్ అవర్ బెస్ట్ ఫర్ షూర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు గ్రాడ్యుయేటెడ్ జమీందార్స్. అండ్ కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.